1,80,000 కోట్లు తీసుకొచ్చి రావడం జరిగింది. దానివల్ల 49,500 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి కూడా మనం చదివినట్టుగా వార్తా కథనంలో రావడం జరిగింది. రైట్ బ్రదర్, అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే వాస్తవానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ బయట దగ్గర నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిపై తెలంగాణ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తి నమ్మకం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వమే సౌతి ప్రేమ చూపెడుతుంది మన రాష్ట్రంపై. మనం చరిత్రలో 8 మంది ఎంపీలకు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. అంటే బీజేపీ ఎంపీలు ఉండగా కూడా మనకు మన బడ్జెట్లో మనం చూడటం జరిగిందన్న. అంటే వాళ్ళు ఇక్కడ ఇంకా మేము అధికారంలో రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మా చేతిలో రావాలని కోరుకుంటారు. కానీ ఆ కోరుకునే సమయంలో ఇక్కడ అభివృద్ధిపై కూడా మీ దృష్టి ఉండాలి కదా.